ఇది హాట్ సీట్ కార్యక్రమం గురించి కొద్దిగా వేడిగానే ఉంటాయి ప్రశ్నలు, పర్లేదా? ఆ స్టేజ్లోకి రానియంగా మేము కొంచెం విఎస్ఆర్ కాలేజ్ అంటేనే అంత ముదురు ఉంటుంది బాగా, గొడవలు కానీ అది కానీ నాకు తెలుసు బాగా. ఇది కూడా అలాగే ఉండేవాళ్ళ? ఆ కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ కానీ మెమరీస్ తప్పితే మళ్ళీ రిపీట్ అవ్వండి. భగవత్ కృప వల్ల భగవంతుడి సన్నిధిలో కాశీ మహాక్షేత్రంలో ఉంటూ ఎంతో మందికి సేవ చేశాము అంటే నిజంగా నాకు చదువు ఆగిపోవటమే మంచిదేనేమో. ఈ ముండా కొడుకులు చేసిన క్షణికావేశం కోసం పిల్లాడి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారు? ఆ హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? బొగ్గ మీద ముద్దు పెట్టు సిగ్గుండక్కర్లా? ఏం చేయాలి వాడిని? ఈ సామాన్య దగ్గర జరిగినప్పుడు ఏం చేయాలి? మీ సలహా చెప్పండి. సామాన్య జరిగినప్పుడు ఏం చేయక్కర్లా, వాళ్ళ నాకమానండి వెళ్ళి మన వాళ్ళని. ఇవాళ మన ప్రభుత్వాలు కొంతమంది పీఠాధిపతుల పేరుతో వాళ్ళకి రూపాయికి ఎకరం ఇచ్చి 5 కోట్లు 10 కోట్లు చేసే ఎకరం రూపాయికి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతే, తెలంగాణ కూడా అంతే. ఎందుకు వీళ్ళకి 5 కోట్లు 10 కోట్లు చేసి రూపాయికి ఇస్తున్నారంటే అసలు ఎందుకు అంటే నా ఉద్దేశం, మన తెలుగు రాష్ట్రాల్లో సందుకో సాము ఉన్నాడు, పీఠాధిపతిని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళేం పీకుతున్నారు? భగవంతుణ్ణి నమ్మమంటే నమ్మడం చేత కాదు, పనికి మాల సన్నాసులు నమ్మంటే నమ్ముతారు. ఏమండి వేల మంది భక్తులు కూడా వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఒక్కడిని తీసుకురండి ఏంటున్నా, వాళ్ళందరికీ వేల మంది భక్తులు, వాళ్ళ పేర్లు చెప్పండి. భక్తులు వెళ్ళట్లేదా? ఎవడు? అనేక మంది మీరు అన్నారు కదా, మీరేదో పక్కకి వెళ్ళి చూసినట్టు ఆంధ్ర తెలంగాణలో బోల్డ్ మంది ఉన్నారని. ఒక్కడిని తీసుకురండి నా ముందుకి. మీకు రావట్లేదు. పావుని మెళ్ళ ఎట్టా వేసుకుంటారు, మరి అంతే కదండి. ఇప్పుడు పావుని తీసుకురా నేను వేసుకుంటా. ఏమండి మీరు చెప్పేది విషయం దాగమంటారు? ఇప్పుడు పాముని తీసుకురా నేను వేసుకుంటా. మీరు వేసుకుంటారా? ఇప్పుడు చొక్కా ఇప్పి మరీ వేసుకుంటా. మీ మీడియా వాళ్ళే కదా. మీడియా వాళ్ళు అంటారండి మీరు మధ్యలో? ఎందుకు అనకూడదు? వాళ్ళు ఏం చేస్తారు చెప్తా, వాళ్ళు ఏం చేశారు. వీళ్ళు ఏం చేయాలి గురువు గారు? వీళ్ళు అరికట్టాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. పోనీ చెత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయబాకండి. మంచి పని చేసిన వాడిని ఒక్క నిమిషం చూపిరు, పనికి మాలిన ముండా కొడుకుల్ని గంటలు గంటలు చూపిస్తారు. అతి పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇవాళ కొంతమంది స్వామీజీల రూపంలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పెట్టి లక్షల మంది జనాలు పోయి చేసి మంత్రులందరినీ పిలిచి, మరి వాళ్ళని మీరేమంటారు? వాళ్ళేం మాట్లాడరు వాళ్ళ గురించి మీరు? ఇలాంటి వెధవల వల్ల హిందూ ధర్మం నాశనం అవుతుంది. దీనికి ఏం చేయాలి? ఇలాంటి వెధవల వల్ల దేశం నాశనం అవుతుంది. స్వరూపానంద స్వామి గారు ఆ రోజు ఏం చెప్పాయంటే, నా తపోశక్తి దారబోసి వెళ్ళిన సీఎం శక్తే లేదు, తపోశక్తి అక్కడి నుంచి వస్తుంది. జగన్ ఓడిపోతాడని 3 ఏళ్ల క్రితం చెప్పా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని 3 ఏళ్ల క్రితం చెప్పా. సెంట్రల్ లో కూడా చంద్రబాబు నాయుడు రాజ్యం వెళ్తాడు అని 3 ఏళ్ల క్రితం చెప్పా. ఇప్పుడు ఒకటండి, మన హార్ట్ సీట్ సాక్షిగా మీరు భవిష్యత్తు ఇంకా చెప్పగలుగుతారా? చెప్పండి. ప్రజలు నా దృష్టిలో గొర్రెలే. వీళ్ళు మంచివాళ్ళ స్వామీజీ? ఖచ్చితంగా దొంగ స్వామీజీలు. దొంగ స్వామీజీలైనా మంచోళ్లే. వీళ్ళు వేపనోళ్ళు, వీళ్ళు కమ్మోళ్ళు, వీళ్ళు కోమటోళ్ళు, వీళ్ళు మాల, వీళ్ళు మాదిగా, అన్ని లైన్లు పెట్టు. దర్శనానికి కూడా నేను మంచోడిని అని చెప్పాను మీకు. అందరూ చెత్త. రైట్, నేనేం తప్పు చేశాను? వాళ్ళు వచ్చి 10,000 కోట్లు కావాలనేవాడు మేధావే. ఇట్లాంటి యదవనా కొడుకుల్ని తీసుకొచ్చి నా ముందు పెట్టి పంచాయతీ ఏంది? ఇష్టమైతే చెయ్యి, లేకపోతే మానిపడదు. గురుగారు ప్లీజ్ మీరు ఒక్క నిమిషం మీరండి, కూర్చోండి. మీరు అది కోపడద్దండి. కాశీ బాలకృష్ణ గారు ఆయన నేపథ్యం ఏమిటి? ఎందుకు ఆయన కాశీ వెళ్ళారు? అసలు ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతులు అంటే భక్తి పేరుతో జరుగుతున్న మోసాలు, ఈ భక్తి పేరుతో కొంతమంది దొంగ స్వామీజీలు పుట్టుకురావడం, వాళ్ళ విధానాలు, ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క రకమైన మోసాలు చేస్తున్న వైనం, వాటిపై మన బాలకృష్ణ గురువు గారు ఏం చెప్పారు? త్రిశూలం గురించి ఏం చెప్పారు? ఆ త్రిశూలం ఉపయోగించే వారికి ఏ రకంగా కొత్త విధానాలు కూడా చేయమని ఛాలెంజ్ చేశారు. ఎవరైనా సరే నిజమైన గురుజీలు ఎక్కడుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు? ఈ ప్రభుత్వం ఇలాంటి దొంగ స్వామీజీని ఎందుకు అరికట్టలేకపోతుంది? పైగా వీళ్ళకి ఎందుకు ఇలా ప్రోత్సాహాలు ఇస్తుంది? అసలు ఈ స్వామీజీలు చేసే అన్ని కూడా నిజమేనా? ఈ ఘోరాలేంటి, అఘోరాలేంటి? ఈ అఘోరాలు నిజంగా జనాలకు తిరుగుతారా? వారాహి అమ్మవారి గురించి వివరాలు, ఈ సమాజంలో చేస్తున్న బకళాముఖి, వారాహి ఇలాంటి పూజలు, తాంత్రిక పూజలు, ఈ నిజమేనా? తాంత్రిక పూజలతో జనాలను మోసం చేస్తున్న వైనం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ విత్ కాశీ బాలకృష్ణ గురించి తప్పక చూడండి. ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే #1 OTTలో హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ కేటగిరీలో చూడవచ్చు. #1 OTTని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి.